దేశేవ దేవహి తయ్యదా. ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అయ్యో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంతే. అయ్యో అమ్మా, ఏమైంది? ఎందుకంటే కడుపులో ఉన్నది కక్కింది. కక్కడాలు కడుపు చించుకోవడాలు మీకు అలవాటు. ఇక్కడ పద్ధతులేవి సరిగ్గా లేవు. ఈ అమర్యాదలు భరిస్తూ ఉండాలా? నువ్వు కంగారు పడక. అమర్యాదలా? ఏమైంది పిన్ని గారు? ఏం కావాలంటే ఏం కావాలి? మగ పెళ్లి వాళ్ళ తాలూకా అని తెలిసినా కూడా అంత లెక్కలేంతనమేంటి? లెక్కలేని తనవా? ఏం చేశారు అత్తయ్య గారు? ఇందాక కాఫీలు తెచ్చారు, అందరికీ ఇచ్చారు. నేను నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే వాళ్ళ కళ్ళు కనపడవా? నన్ను వదిలేసి ఇవ్వడం మానేశారు. ఎందుకైనా మంచిదని కళ్ళజోడు తీసేశా. మళ్ళీ కూల్ డ్రింక్ తెచ్చారు, నా పక్క వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అందుకని ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, వీల్లేదు గాక వీల్లేదు. ఇంతేనా? మేము ఇంకేంటా అని భయపడ్డాం. చిన్న విషయానికి పెళ్ళాపండి అనేస్తారా? 10 కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. వెళ్ళి తీసుకురా. మీరు మళ్ళీ అవమానిస్తున్నారు నన్ను. మేమేం అవమానించాం జయమ్మ గారు. ఇది మర్యాదకు సంబంధించిన విషయం. చిన్న విషయం అంటారేంటి? నేనేదో కాఫీలకి కూల్ డ్రింక్లకి కక్కుర్తి పడేదానిలాగా 10 తెప్పిస్తాంటారేంటి? క్షమించండి, నా ఉద్దేశం మిమ్మల్ని శాంతపరచడమే, అవమానించడం కాదు. క్షమించండి. పిన్ని గారు, మళ్ళీ ఎవరి దగ్గర నుంచి ఇలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకుంటాం. సరే సరే, కానివ్వండి కానివ్వండి. ఈ ముసల్దాని అరుపులో కూడా కుట్రే. ఇది కూల్ డ్రింక్ అరుపు కాదు, కుట్ర అరుపు. కుట్ర అరుపా? వీళ్ళంతా కలిసి కట్టుకుని నా కొడుకు పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఏం చూస్తావు? మొన్న ఇంట్లో ఛాలెంజ్కి ఇప్పుడు మోకాళ్ళ చిప్పలు అరగదీసింది. మళ్ళీ ఏదేనంటే 101 సార్లు దండాలు అని ఒళ్ళంతా బ్యాండేజీలు పడేలా చేస్తుంది. జాగ్రత్త. అది నిజమే, కానీ మనం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి అంటావు. ఉన్న కళ్ళు ఎంతమంది మీద వేస్తాను? జనని మీద, జయమ్మ మీద, తరుణ్ మీద, పంతుల మీద, శారద మీద, కేశవ మీద. మనం 3, వాళ్ళేమో 5. ఏదైనా ఈ కాపలాల కన్నా, కన్నేసి ఉంచడాల కన్నా కర్మకు వదిలేయడమే బెస్ట్. రాత ఉంటే అవుతుంది, లేకపోతే ఆగుతుంది. ఎప్పుడు అపశకనం కూతలేనా? రా 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 శక్తి. ఎందుకంత ఈడ్చుకెళ్తున్నావు? అయినా నా పరిస్థితి తెలుసు కదా. తెలుసు, ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించడానికే. అలా గుంజుకెళ్తే పరిస్థితి నుంచే కాదు, పర్మనెంట్ గా ఈ లోకం నుంచే విముక్తి కలిగేలా ఉంది. కాలు కలుపుకోమంటే మెదడులో సూదులు గుచ్చినట్టు అవుతుంది. నో డౌట్, ఖచ్చితంగా అక్కడే ఉంది. ఏంటి నో డౌట్ అక్కడే ఉంది అంటున్నావు? అదే నీ మెదడు. ఏంటి? ఉండాల్సిన చోట లేదు కాబట్టి ఇక్కడ కలుపుకోమనగానే అక్కడ బాధ కలుగుతోంది. కుళ్ళు జోకులు వేయకు సౌమ్య, నీకు మోకాళ్ళ కలకలొస్తాయి. వద్దులే, చెప్పించకు. అసలే మచ్చల నాలుక. అసలు ఇక్కడికెందుకు తీసుకొచ్చావు సౌమ్య? ఇక్కడేముందని?
ఇదిగో ఇది తాగిద్దామని. ఎందుకు సౌమ్య? ఇది తాగబట్టే ధీరజ్ పెళ్లి సాఫీగా సాగుతోంది. నీకే అడుగడుగున ఆటంకాలు, గడియ గడియకు ప్రమాదాలు, క్షణ క్షణం భయం భయం. ఇది ఓ పెగ్గేసావనుకో. ఆ? చచా, ఇది మందు కాదు కదా. ఇదిగో అమృత జలం, చెంపలేసుకో. ఆ, ఇది నువ్వు తాగితే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయని నాకు గట్టి నమ్మకం. ఒక నిమిషం ఉండు. తాగు. బాగా మిక్స్ చేసి తాగే. మొత్తం తాగే. ఇక నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. రిలాక్స్ గా ఉండు. ఆలోచనలన్నీ పోయాయా? ఆ, నీ కాళ్ళు నొప్పులు కూడా పోయాయి కదా? ఆ! ఆ! ఏ, అరే సౌమ్య, నువ్వు చెప్పింది నిజమే. నొప్పులు పోయినట్టే ఉన్నాయి. రిలాక్స్ గా ఉండు నువ్వు. ఇక నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు చెల్లించమను పరిహారం 11 కాదు, 111 అయినా నేను రెడీ. ఆ, కమాన్ జనని, రా రా రావే. ఎన్ని ప్రదక్షిణలైనా చేస్తాను. చూడు రా జనని, రా. ఎన్ని ప్రదక్షిణలైనా చేస్తాను. శక్తి, సమస్యలన్నీ సాల్వ్ అయిపోతే ఇంక పరిహారం ఏంటి, ప్రదక్షిణం ఏంటి? ఆ అవును కదా. అయ్యా, వధూవరులను తీసుకువెళ్ళి పెళ్లి బట్టలు కట్టించి తీసుకురండి. అలాగే పంతులు గారు. వెళ్ళండి. ధీరజ్ పద. రామ్మా. జరుగుతుంది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇంకా ఈ పెళ్లి ఆగదు. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, కష్టపడి ఏదేదో చెయ్యాలన్నా ఏమీ చేయలేరు. 100% ఈ పెళ్లి జరుగుతుంది జరుగుతుంది. ఈ పెళ్లి జరిగితే ఇంకా ఈ హైదరాబాద్ లో, విశాఖపట్నంలో నన్ను, నా కొడుకు ఫ్యూచర్ ఆపగలిగే వాళ్ళు ఎవ్వరుండరు. ఉండరు. దశ అలా తిరిగిపోతుంది. శక్తి, నా కొడుకు స్థాయి, నా స్థాయి అమాంతం పెరిగిపోతుంది. రిచెస్ట్ పర్సన్స్ గా సొసైటీలో ప్రొజెక్ట్ అవుతాం. అప్పుడు అందరితో ఇలా ఇలా ఆడుకుంటూ అందరికి చుక్కలు చూపిస్తా. నన్ను హేళన చేసిన వాళ్ళకి, లెక్క చేయని వాళ్ళకి చెమటలు పట్టిస్తా. నన్ను బెదిరించే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఓళ్ళ కింద అణిచిపెట్టి ఉంచుతా. నా కోడలేంటి, దాని జాతకం ఏంటి, దాని రేంజ్ ఏంటి? అయ్యో, ఎంట్రీతోనే మల్టీ మిలీనియర్ అవుతా. అది మామూలు మనిషి కాదు. శక్తి, అదో కరెన్సీ గని. ఎంతంటే అంత తోడుకోవడమే. నా కోడలే అల్లాటప్ప సాదాసీదా ఆడపిల్లే కాదు. నోట్ల కట్టల మూట, ఆస్తి అంతస్తుల కోట. మాట్లాడకమ్మా. కోటలేంటి, ఆస్తులేంటి, అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? కొంపదీసి పెళ్ళవగానే మా అమ్మాయితో అవన్నీ పంపమంటారా ఏంటి? ఏం వద్దన్నారు కదండి. పెళ్లికి ముందు అనుకున్న మాట
పెళ్లి తర్వాత నిలబెట్టాలని రూల్ ఏమైనా ఉందా? షో. పెళ్లికి ముందు ఒక మాట, పెళ్లి తర్వాత ఇంకో మాట, ఇదంతా మూడు మీద ఆధారపడి ఉంటుంది. జయమ్మ గారు ప్లీజ్ కాస్త సైలెంట్ గా ఉండండి ప్లీజ్. అమ్మని మాట్లాడడానికి నువ్వెవడరా? ఆగరా నువ్వు. అసలు ఆవిడ గారు ఎందుకు అలా అంటున్నారో ఏమో కనుక్కో. ఎవరిని అమ్మా. ఎవరిని ఆగమనేది? ఆ? ఎవ్వరేమన్నా ఆగేదే లేదు. నా ధరణి కరెన్సీ ప్రింటింగ్ మెషిన్ తో సమానం. అమ్మా ప్లీజ్ అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా ఇదంతా? ఏం కంగారు పడకండి. అదే అదే తన కాబోయే కూడా లక్కీ పర్సన్ అని తన అభిప్రాయం. అష్టలక్ష్మిల కళ ఉందని నాతో చాలా సార్లు అంది. అంతే అంతే ధరణి రావడం వల్ల మా స్టేటస్ పెరుగుతుంది అంటుంది అంతే. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారే, అదే ఈ శక్తి మాటల వెనుక ఉన్న అర్థం. అంతేనంటారా? అనను. ఎందుకంటాను? మీరు అనుకున్నాక నేను అనను, అస్సలనను. శక్తి. నెవర్. ఒప్పుకునే ప్రసక్తే లేదు. నెవర్. లక్కీ పర్సన్ అయితే అదృష్టం కలిసొస్తుంది కానీ కోట్లు నడిచొస్తాయా? ఆ? శక్తి కానీ తనతో వస్తాయి. మీకు తనేంటో ఎవరో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అమ్మా. ఆ? తెలుసా? అమ్మా, 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 అమ్మా. తెలుసా? శక్తి. నువ్వు ఇలా రామ్మా నాతో మాట్లాడు. షీఈస్ డాటర్ ఆఫ్ పవర్ఫుల్ పర్సన్. ధరణి లక్కీ అయితే తను లక్ష్మితో కలిసి ఉండాలి. కానీ వాళ్ళ అమ్మా నాన్నల వల్ల లక్ష్మి వస్తుంది. లక్ష్మి వస్తుంది. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. ఖచ్చితంగా మనల్ని డబ్బు అడిగేలా ఉందండి. అయ్యో అమ్మా. భ్రమ. అంతా భ్రమ. వదినా ఏమైంది? అసలేం మాట్లాడుతున్నావు? ఎవరా పవర్ఫుల్ పర్సన్? ఎందుకు వాళ్ళమ్మ నాన్నల వల్ల కోట్లు వస్తాయి? హే, అంతే. అదంతే. 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 చెప్పొదినా? అదంతే. అదంతే. అత్తయ్య స్ట్రెయిన్ అయ్యి ఏదేదో మాట్లాడుతుంది. అది కదేరా, లేదు మా అమ్మ ఏమీ చెప్పాలనుకోవడం. మీరు కాస్త ఆగండి అత్తయ్య, ఒక్క నిమిషం. ఆహా, అవును అవును అవును, అవును. అదంతే. రే తరుణ్, నువ్వు అన్నది నిజమే అనిపిస్తుందిరా. ఏమన్నా అడుగునా? శుభకార్యాలప్పుడు పెద్దల ఆత్మలు అప్పుడప్పుడు ఇలా ఒంటి మీదకి వస్తాయి అని. మార్నింగ్ ధీరజ్ మీదకు మా నాన్న ఆత్మ వచ్చిందేమో అన్నాడు. ఇప్పుడు అక్క మీదకి వచ్చినట్టుంది. చదువుకున్న వాడివి గుణ, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? అమ్మా చదువులకి నమ్మకాలకి సంబంధం లేదమ్మా. నాన్న అన్నది నమ్మదగ్గ విషయమే కదా. ఇందాక ప్రదక్షిణ చేసి బాగా స్ట్రెయిన్ అయింది కదా, అంతకు ముందు స్ట్రెస్ ఫీల్ అయింది. అది కాదు, వాళ్ళు పెళ్లిలో లేరన్న బాధ. మరో పక్క పెళ్లి పెళ్లి ఎగ్జైట్మెంట్. అవును నాకు తెలుసు. వినమ్మా, అమ్మ. ఎవరు ఆపలేరు నన్ను. శక్తి ఎవ్వరు ఆపలేరు. అమ్మ, శక్తి గారు, ఎవ్వరు నన్ను ఆపలేరు. అమ్మ, శక్తి గారు, అసలు ధరణి, ప్లీజ్, ఎవ్వరు నన్ను ఆపలేరు. ధరణి, అయ్యో ఎవ్వరు నన్ను ఆపలేరు. ధరణి ఎవరంటే నా మాట వినమ్మా. శక్తి గారు, అమ్మ, అయ్యో, ఇలా రా నువ్వు, రా. శక్తి ఎందుకలా ప్రవర్తిస్తుందంటావు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. గుణ అన్నట్టు అన్నయ్య గారి ఆత్మేమైనా? పుణ్యాత్ములు అలాంటి పాపిష్టి దాని ఒంటి మీదకి అస్సలు రారు. అదే నిజమైతే మనల్ని ఎవరిని శ్రమ పడనివ్వకుండా దాని కొడుకు బ్రతుకుని మొత్తం వీళ్ళకి బయట పడేసేవారు కదా. అదేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కదా జనని. ఆ ధీరజు సౌమ్య నోరు మూసారు కదా, ఏమై ఉంటుందంటావు? కొడుకు ఆవిడ నోరు ముయ్యకపోతే నిజం మొత్తం ఆవిడ వెళ్ళగక్కేది. అవునక్క, ఆస్తులు మిస్ అయ్యేవి కానీ లక్కు వాళ్ళ పక్కనే ఉంది. అప్పుడే ఏమైందిరా? ఇంకా చాలా ఉంది. ఇంకా పెళ్లి మొదలవ్వలేదు. జననీ గారింకా రంగంలోకి దిగలేదు. ఏం రంగమో ఏమో, ఆవిడ్ని చూస్తే సైలెంట్ గా మన్ను తిన్న పాములా ఉంది. ఆవిడ్ని ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టుంది. రే
సైలెంట్ గా ఉన్న వాళ్లే చాలా డేంజర్. అంతు చిక్కకుండా అణుబాంబు ప్రయోగిస్తారు. తన కన్న కూతురి జీవితం రా, అంత తేలిగ్గా పెళ్లి జరగనివ్వదు. నా కొడుకు స్థాయి, నా స్థాయి అమాంతం పెరిగిపోతుంది. రిచెస్ట్ పర్సన్స్ గా సొసైటీలో ప్రొజెక్ట్ అవుతాం. నా కోడలే అల్లాటప్ప సాదాసీదా ఆడపిల్లే కాదు. నా ధరణి కరెన్సీ ప్రింటింగ్ మెషిన్ తో సమానం. ఏంటి పొద్దున్న కొడుకు, ఇప్పుడు తల్లిగారు అన్న మాటలే తలంపుకొస్తున్నాయా? ఆలోచిస్తున్నారు? నాకైతే గుండెల్లో దడ, కాళ్లల్లో వణుకు, అరచేతుల్లో చెమటలు పట్టేస్తున్నాయి. అసలు వాళ్ళ ప్రవర్తన ఏంటి? ఆ మాటలేంటి? అస్సలు పొంతన పొలిక ఉన్నాయా? కొడుకేమో అసలు నాకు పెళ్లి ఇష్టం లేదు, రోజుకో అమ్మాయితో తిరుగుతా, ఇలా పెళ్లి చేసి బంధించేస్తారా అంటాడు. ఈవిడ గారేమో మన అమ్మాయి కాదు, బంగారు కొండ, కోట్ల మూట, ఆశ తీరుస్తుంది, అష్టలక్ష్ములు తెస్తుంది, మా లెవెల్ మారుతుంది, రేంజ్ పెరుగుతుంది అంటుంది. ఆ మాటలేంటో, ఆ చేష్టలేంటో అస్సలు అర్థం కావడం లేదు. పైగా ఒకళ్ళేమో అలసటంటారు, మరొకళ్ళు ఆత్మలంటారు. ఎంత ఆలోచించినా అర్థం కాక బుర్ర బద్దలవుతుంది. అందుకని నా బుర్ర బద్దలు చేద్దామని వచ్చావా? నాకటు గుణాగారు అన్నది నిజమే, మరో పక్క ఆ డాక్టర్ సౌమ్య గారు అన్నది కరెక్ట్ అనిపిస్తుంది. అది కాదండి. శుభకార్యాలకి పేర్ల పూజ అని పెద్దల్ని తలిచి పూజలు చేస్తారు, వాళ్ళు ఆవహిస్తారు. అదన్నా జరగొచ్చు కదా? లేదా మోకాళ్ళ మీద 11 ప్రదక్షిణాలంటే ఆ స్వర్గం దాకా వెళ్ళి రావడమే. మోకాళ్లే కాదు, ఒళ్ళంతా అధీనం తప్పుతుంది, తలంతా తిక్కతిక్కగా ఉంటుంది. అలాంటప్పుడు అలా మాట్లాడుండొచ్చు. అయినా ఆవిడ అన్నదాంట్లో తప్పే ఉంది. నా కోడలు బంగారం, అష్టలక్ష్మి అనుకుంది, తప్ప? వచ్చాక కలిసొస్తుంది అంది, అదేమన్నా తప్ప? ఆవిడికి మన ధరణి మీదున్న అభిమానం, అభిప్రాయం ఇలా బయటపడింది. మనం నిశ్చింతగా ఉండొచ్చు. నిజం అంటుంది, దాని మాట ఏంటి? అదే నిజం. తన దృష్టిలో తనలాంటి అదృష్టవంతురాలి తల్లి ఎవరు? నువ్వు కాదుగా. అదే చెప్పాలని ట్రై చేసిందేమో. అప్పుడు నీతో పాటు నేను మారతానుగా, రేవతి ప్రతాపులమవుతాం, అంతే. అందులో నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిందేం లేదు. మీకు లేదనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం చాలా ఆలోచించాలనిపిస్తుంది. నమ్మి నట్టేట మునగడం కన్నా నిండా మునక్క ముందే పూర్తిగా వాళ్ళ గురించి విచారించి బియ్యం అందడం సేఫ్ అనిపిస్తుంది. తర్వాత తేడాలొస్తే చేతులు కాలాక పట్టకారు పట్టుకున్నట్టు అవుతుంది. ఏయ్, కాలడాలు లేదు, పట్టకార్లు లేవు, వెళ్ళు. నన్ను తేలిగ్గా తీసి పారేయకండి. మీరే తొందర అంటే మీ ఫ్రెండ్ మరీ ఉరుకులాట. ఇలా అబ్బాయి మంచివాళ్ళ ఉన్నాడు అనగానే టక్కున వెళ్ళి ఓకే చేసుకొచ్చాడు. మనమేంటి వాళ్ళేంటి? ఇలా అనగానే వాళ్ళలా మొహం వచ్చిన వాళ్ళల్లా వెంటపడి మరీ మన అమ్మాయిని చేసుకోవడం ఏంటి? దీని వెనకాల ఏదో మతలబుందని నా అనుమానం. దయచేసి ప్రస్తుతానికి పెళ్లి వాయిదా వేసి 1కి 4 సార్లు విచారించి. నోర్మై, పెళ్ళాపాలంట. పెళ్ళి విచారణలు మొదలు పెడితే వాళ్ళకి అనుమానం వస్తే విచారించి మమ్మల్ని అనుమానిస్తారా అని సంబంధం క్యాన్సిల్ అంటే మనం తల పట్టుకుని విచారిస్తూ ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుంది. అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏంటి కాదు? పీటల దాకా పెళ్ళొచ్చాక పెళ్ళి ఆపుకుంటే మళ్ళీ ఆడపిల్ల పెళ్లి కావడం అంత తేలికైన విషయం కాదు. మళ్ళీ ఎన్ని సంబంధాలొచ్చినా విచారణతోనే మన బతుకులు తెల్లారిపోతాయి. మనం ఇప్పుడు తప్పుకుంటే
తప్పు మన మీద పడుతుంది. జనం చీకొడతారు, మన మొహం మీద తూ అంటారు. ముఖ్యంగా నిన్ను సవతి తల్లి అందుకే అలా చేసింది అంటారు. ఎలాంటి వివరణలు విచారణలు అవసరం లేదు. వాళ్ళు మంచివాళ్ళు అంతే. మంచి కుటుంబం అది పక్కా. గౌరవమైన మనుషులు, అందులోనూ డౌట్ లేదు. ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది అంతే. మంచోళ్ళు కాదో ఇప్పుడేం తెలుస్తుంది. బిడ్డ కన్నా నువ్వే ఎక్కువ వాళ్ళ మీద మోజులో ఉన్నావు. నీతో ఎంత మొత్తుకున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే. ఊదింది చాలు, వెళ్ళి ధరణిని రెడీ చేపో. రెడీ చేయడం అంటే బలికి ముందు జీవానికి పసుపు రాసి బొట్టు పెట్టడమే. నీకు అర్థం కావడం లేదు. అలాగే మీద తుమ్ముతున్నావేంటి? కామన్ సెన్స్ లేదా? నాకు కామన్ సెన్స్ లేదంటావా? నాకు చాలా ఉంది. చూసా. అమ్మో ఎంత పని చేసావు. కాస్త అయ్యుంటే నీ దెబ్బకి ఈ పెళ్లి పెటాకులయ్యేది. అవునమ్మా, ధరణి నీ కూతురు కాదు, జనని గుణాల కూతురని చెప్పే ప్రయత్నం చేశావు. అయ్యో, అసలు సడన్ గా నీకేమైంది? అంటే మాల వేసి శిక్ష మొదలు పెడతారా అమ్మా? మాల పైకి విసిరేస్తాం. కొరడా దెబ్బలు ఎవరు కొట్టాలో మాత నిర్ణయిస్తారు.